ప్రస్తుతం మనతో పాటు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఉన్నారు. చెప్పండి, ఈ సమ్మిట్ ఎలా ఉండబోతుంది, ఎంతమంది ప్రతినిధులు హాజరవుతున్నారు? చాలా బాగుందండి. యాక్చువల్లీ రెస్పాన్స్ కూడా సూపర్ ఉన్నది. మేము అనుకోలేదు ఇంత పెద్ద సంఖ్యలో ఆడియన్స్ వస్తారని చెప్పి. ఇప్పుడే మేము యూత్ పార్టిసిపేషన్, యూత్ ఇన్ పాలిటిక్స్ టాపిక్ మీద కూడా ప్యానలిస్ట్ లాగా పాల్గొన్నాను. హాల్ నిండిపోయింది. ప్రజలు ఏం స్పందన ఇస్తున్నారు అంటే క్వశ్చన్లు కూడా చాలామంది యంగ్ పిల్లలు వచ్చినారు. వాళ్ళు అడుగుతున్నారు మేము పాలిటిక్స్కి వస్తే ఎట్లుంటుంది, మాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. న్యూజిలాండ్ నుంచి కూడా ఎంపీలు వచ్చినారు. 100 కంట్రీస్ అండ్ 450 డెలిగేట్స్ అన్నారు కదా, వాళ్ళు అంతమంది వచ్చారా? చాలామంది. ఎస్, వీ గాట్ గ్రేట్ టర్న్ అవుట్. మీరు చూస్తున్నారు నేషనల్ వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా టర్న్ అవుట్ వచ్చింది. అంటే ఇట్ ఓన్లీ షోస్ ఈ ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందని చెప్పి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టర్న్ అవుట్ బట్టి మీకు కూడా తెలుసు. అంటే వరల్డ్ లో బిగ్గెస్ట్ ఈవెంట్ అంటున్నారు కదా, ఈ డెలిగేట్స్ వస్తున్నారు అంటారు కదా. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు? తెలంగాణకి ఇట్లాంటి ఈవెంట్, మన ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇట్లాంటి ఈవెంట్ పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే పబ్లిక్ కూడా తెలుస్తుంది తెలంగాణని ఏదైతే ఇంటర్నేషనల్ మ్యాప్లో పెట్టాలని రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్లాన్ చేసినారో దాని ప్రకారంగానే నడుస్తుందని చెప్పి ఇది ఒక పెద్ద ఉదాహరణ. వరల్డ్ వైడ్ మీరు చూస్తున్నారు, వేరే కంట్రీస్ ఎంపీస్ కూడా వచ్చి పాల్గొంటున్నారు మన హైదరాబాద్లో, మన తెలంగాణలో. ఇంతకంటే మంచి రెస్పాన్స్ మనము ఇంకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ప్రజల్లో ఉన్న స్పందన, ఆడియన్స్లో కూడా వాళ్ళ క్వశ్చన్స్, మీరు ఎనీ ఎంగేజ్మెంట్ ఎనీ టాపిక్ మీద క్వశ్చన్ల బట్టి మీకు అర్థమైపోతుంది స్పందన ఎట్లున్నదని చెప్పి. సో చాలా హెల్తీ డిస్కషన్స్ అయినాయి. అంటే ప్రధానంగా పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఈ సమ్మిట్ అంటారా? పెట్టుబడి కాదు, మీరు చూసుకుంటే టాపిక్స్ కూడా చూడండి. వేరే వేరే టాపిక్స్ మీద చర్చ చేసి, అంటే ఎనీ సమ్మిట్ ఇంటెలెక్చువల్ థాట్ ప్రాసెస్, ఒక రాష్ట్రం నుంచి ఒక దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, మా ఐడియాస్ ఏమున్నాయి, అది వేరే కంట్రీస్ తోటి కూడా డిస్కస్ చేసుకొని ఎట్లా షేరింగ్ ఆఫ్ ఐడియాస్. వాళ్ళు ఏమైనా మంచి పాయింట్స్ తీసుకుంటే, మనం ఏదైనా మంచి పాయింట్స్ తీసుకుంటే వాళ్ళు కూడా. మా యూత్ వింగ్ డిస్కషన్లో చాలా వరకు ఇండియా ఈజ్ డూయింగ్ సో గ్రేట్ ఇన్ దట్ తెలంగాణ 50,000 మందికి ఫస్ట్ ఇయర్లోనే ఎంప్లాయ్మెంట్ వచ్చిందని చెప్పి దాని మీద పెద్ద డిస్కషన్ కూడా అయింది. సో ఇట్లాంటి పాయింట్స్ వాళ్ళు కూడా తెలుస్తున్నాయి అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ బేసిక్లీ. ఒకవేళ మాట్లాడాల్సిన అవకాశం వస్తే యంగ్ అండ్ డైనమిక్ డెలిగేట్ అండ్ యాజ్ ఏ ఎంపీగా మీరు ఏం మాట్లాడతారు ఈ సమ్మిట్? ఇప్పుడే మాకు 2 hours సెషన్ అయింది. చాలా టాపిక్స్ డిస్కస్ చేసినాము. ఒకటైతే ఎంప్లాయ్మెంట్ మీద డిస్కస్ చేసినాము, ఇంకోటి సోషల్ మీడియా ఇంపాక్ట్ ఆన్ యంగ్ మైండ్స్ డిస్కస్ చేసినాము, ఇంకోటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి వెళ్ళి వాళ్ళ కష్టాలు ఎన్నో ఉంటాయి, వాళ్ళకి పైకి ఎదగాలన్న అవకాశాలు ఎట్లా ఉన్నాయి మన దేశంలో, మన రాష్ట్రంలో ఎట్లా కల్పిస్తున్నాము. మొన్న మేము ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చినాము. మన సోషల్ మీడియా అంటున్నారు కదా, సోషల్ మీడియా విషయానికి వస్తే ఈ మధ్య ఏఐ ద్వారా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎస్యూ విషయంలో బ్లేమ్ చేసే ప్రయత్నాలు జరిగాయి. ఆ వాటిని కట్టడి చేయడానికి ఏమన్నా? డెఫినెట్లీ ఈ డిస్కషన్లో కూడా అదే చెప్పడం జరిగింది. ప్రతి టెక్నాలజీకి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, పర్టిక్యులర్లీ పిల్లల చిన్న యూత్ మైండ్స్లా కరప్ట్ కాకుండా, తప్పుదారిలో పోకుండా. ఏఐ ఈజ్ అ వెరీ డేంజరస్ టూల్, బట్ అట్ ద సేమ్ టైం వెరీ అమేజింగ్ టూల్ కూడా. కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియాలా, మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలా. మేము లా మేకర్స్గా మేము అదే చెప్పినాము, మంచి పద్ధతిలో తీసుకెళ్ళాలి, అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఏఐకి చాలా తప్పుడు యూజెస్ ఉన్నాయి, కానీ చాలా ప్రొడక్టివ్ యూజెస్ కూడా ఉన్నాయి. దీన్ని పరిశీలించి కరెక్ట్ దారిలో మన యూత్ని, మైండ్ సెట్ని కరెక్ట్ దారిలో పెడితే బాగుంటుందని చెప్పి డిస్కస్ చేస్తాం. రాహుల్ గాంధీ కూడా వస్తున్నారా సార్? నాకు ఐ డోంట్ నో అండి, ఐ థింక్ ఈస్ కమింగ్. రైట్. మొత్తంగా ఏదైతే అంతా యంగర్ డెలిగేట్స్ ఇక్కడికి వచ్చారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 100 దేశాల నుండి కూడా ఇటు అంటే ఆ దేశాలకు సంబంధించిన ముఖ్యులు, అంటే ఇటు గవర్నర్లు కావచ్చు, అదేవిధంగా మంత్రులు అందరూ ఇక్కడికి వచ్చారు. ఏదైతే ఈ ఈవెంట్ మాత్రం సక్సెస్ఫుల్గా జరుగుతుంది అని చెప్పేసి కూడా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ చెప్తున్నారు. కెమెరామెన్ రణవీర్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.